హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈ వీడియో ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ లో హిమాలయన్ 450 గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి 2024 వేరియంట్ అనమాట. సో దీనిలో ఫీచర్స్ గానీ స్పెసిఫికేషన్స్ గానీ ఏముంటాయని చెప్పి మనం పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ హిమాలయన్ 450లో చూసుకుంటే మనకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఫీచర్స్ ఏమున్నాయి, స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పి మనం ఒక్కొక్కటి పూర్తిగా వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఫీచర్స్ గురించి చూసుకుంటే ఫ్రంట్ లో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే వస్తుంది. సో ఇలా అయితే హెడ్ ల్యాంప్ చూసుకోవచ్చు. సో హెడ్ ల్యాంప్ పైన ఇలా టాల్ వైజర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనికి ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ లేదంటే ఫ్లాషెస్ అనేవి ఎల్ఈడితో వస్తాయి. సో ఇలాంటి ఫ్లాష్ లైట్స్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ బ్యాక్ సైడ్ లో ఉండే టెయిల్ ల్యాంప్స్ వచ్చేసి టెయిల్ ల్యాంప్ అయితే మెయిన్ టెయిల్ ల్యాంప్ ఉండదు, బట్ ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ టెయిల్ ల్యాంప్ గా వర్క్ చేస్తాయి అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇవి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్. మనం లెఫ్ట్ రైట్ మనం ఇండికేటర్ వేసినప్పుడు మాత్రం ఇది వేరే కలర్ లో అయితే బ్లింక్ అవుతుంది. సో నార్మల్ టైంలో ఇదే టెయిల్ ల్యాంప్ గా అయితే ఇవి రెండు వర్క్ అవుతాయి, బట్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వేసినప్పుడు మాత్రం ఇవి లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ గా మాత్రం వర్క్ అవుతాయి అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో రౌండ్ షేప్ లో ఉండే ఫుల్ ఎల్ఈడి ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలాంటి డిస్ప్లే అయితే చూసుకోవచ్చు. సో మనం ఆన్ చేసిన తర్వాత మనకి ఇది ఇలా అయితే ఆన్ అవుతుంది. సో ఇలా హిమాలయ అని చెప్పి మనకి ఇలా ఆన్ అవుతుంది. సో దీంట్లో చాలా ఇండికేటర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇంజన్ మాల్ ఫంక్షన్స్ కానీ, ఏబిఎస్ మోడ్స్ కానీ, ఫ్యూయల్ గేజ్ కానీ, క్లాక్ కానీ, ఈ ఫుల్ మోడ్ లో ఉండే ట్రిప్పర్ నావిగేషన్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో దీన్ని ఆపరేట్ చేయడానికి మనకి ఇక్కడ ఒక జాయ్ స్టిక్ అయితే ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర జాయ్ స్టిక్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం ప్రెస్ చేయడం ద్వారా మనం దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. సో దీనిలో మెయిన్ మెనూకి వెళ్ళడానికి ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసి హోమ్ బటన్ అయితే ఉంటుంది. సో ఈ హోమ్ బటన్ ప్రెస్ చేసి హోమ్ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఇలా ఈ మెయిన్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఈ జాయ్ స్టిక్ యూజ్ చేసి మనం ఇవైతే యూజ్ చేయవచ్చు. అంటే ఈ లెఫ్ట్ రైట్ కానీ అప్ డౌన్ కానీ చేయడానికి ఈ జాయ్ స్టిక్ అయితే యూజ్ అవుతుంది. సో దీని నుండి బయటికి రావడానికి ఇక్కడ ఉన్న హోమ్ బటన్ ప్రెస్ చేస్తే మనం అయితే బయటకు వచ్చేస్తాం. సో ఇలా ఈ ఆప్షన్స్ అయితే మనకు యూజ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీంట్లో ఇక్కడ వచ్చేసి ఈ హ్యాండిల్ బార్ కి కింద యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే చూసుకోవచ్చు. సో ఇది టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. సో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేదంటే మన మొబైల్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ వెహికల్ లో 450cc కెపాసిటీ గల ఇంజన్ అయితే వస్తుంది. సో ఇలాంటి ఇంజన్ అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఏబిఎస్ మోడ్స్ చేంజ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. సో ఇలా రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర ఎం అనే బటన్ ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మనకి ఇక్కడ రైడింగ్ మోడ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో రైడింగ్ మోడ్స్ కానీ ఏబిఎస్ మోడ్స్ కానీ దీంట్లో అయితే చేంజ్ అవుతాయి. సో ఇక్కడ ఈ మోడ్స్ చేంజ్ అయ్యే ఆప్షన్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఈ రేర్ ఏబిఎస్ ఆన్ ఆఫ్ అయింది, ప్రెసెంట్ ఇక్కడ ఇది ఆన్ చేసుకోవచ్చు. ఈ పర్ఫార్మెన్స్ ఏబిఎస్ ఆన్ ఆఫ్ అయింది. సో ఇలాంటి మోడ్స్ అన్ని కూడా మనం దీంట్లో అయితే చేంజ్ చేసుకోవడానికి ఈ రైట్ సైడ్ లో ఉన్న ఈ ఎం బటన్ అయితే మనకు యూజ్ అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే దీనిలో ఈ స్ప్లిట్ సీట్ అయితే ఉంటుంది. సో ఇది కన్వర్ట్ చేసుకునే విధంగా, అంటే దీన్ని అడ్జస్టబుల్ చేసుకునే విధంగా ఈ సీట్ అయితే ఉంటుంది. సో ఇది రైడర్ సీట్ అండ్ పిలియన్ సీట్ ఇండివిజువల్ గా స్ప్లిట్ సీట్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వెహికల్ లో ఇంకో ఫీచర్ చూసుకుంటే చాలా హై గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. 230 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూడొచ్చు. వెహికల్ చాలా హైట్ గా ఉంటుంది అనమాట. సో దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా హైట్ గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ ఫ్యూయల్ ట్యాంక్ కింద వచ్చేసి ఇంటెక్ ఎయిర్ బాక్స్ ఉంటుంది. సో ఇవే కాకుండా దీనిలో ఫ్రంట్ టైర్ వచ్చేసి 21 inches డయామీటర్ లో ఈ ఫ్రంట్ టైర్ అయితే ఉంటుంది. సో ఇలా చాలా పెద్ద టైర్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకో ఫీచర్ చూసుకుంటే రేర్ లో వచ్చేసి 17 inches ఈ
టైర్ అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి టైర్ అయితే చూడొచ్చు. ఇది ఫ్రంట్ టైర్ తో కంపేర్ చేసినప్పుడు చిన్న సైజులో ఉంటుంది. రేర్ లో వచ్చేసి ఇలా రేడియల్ టైర్, వైట్ టైర్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఇంకో ఫీచర్ చూసుకుంటే ఈ యూఎస్డి ఫోక్స్ వచ్చేసి అంటే ఫ్రంట్ లో ఉన్న సస్పెన్షన్స్ వచ్చేసి క్యాట్రిడ్జ్ టైప్ ఫ్రంట్ ఫోక్స్ అనమాట. సో ఇలాంటి డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే రైడింగ్ కండిషన్ లో ఇది కంప్లీట్ ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ డిజైన్ పరంగా చూసుకుంటే ఇది కంప్లీట్లీ ఆన్ రోడ్ అండ్ ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట. ఇది చూడడానికి హెవీగా కనిపిస్తుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో చూడడానికి చాలా హైట్ గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. ఇది ఎక్కడంటే మౌంటైన్స్ లో నడపడానికి అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో దీని హైట్ కానీ లేదంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ కానీ దీని ఫీచర్స్ అన్ని కూడా మౌంటైన్స్ లో నడపడానికి అయితే హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఈ ఫ్రంట్ లో వచ్చేసి హెడ్ ల్యాంప్ రౌండ్ షేప్ లో ఉంటుంది. ఇది ఎల్ఈడితో వస్తుంది. ప్రీవియస్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ లో ఓన్లీ హాలోజన్ బల్బ్స్ అయితే వచ్చేవి. సో రీసెంట్ గా ఏంటంటే ఈ ఎల్ఈడి లైట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ వెహికల్ వచ్చేసి ఫ్రంట్ లో హెడ్ ల్యాంప్ ఎల్ఈడి వస్తుంది. సో ఈ వైజర్ పైన ఈ టిల్టెడ్ ఈ వైజర్ అయితే ఉంటుంది అనమాట. అంటే హెడ్ ల్యాంప్ పైన టిల్టెడ్ వైజర్ అయితే ఉంటుంది. సో ఇలాంటి లాంగ్ వైజర్ అయితే చూసుకోవచ్చు. సో దీనికి బ్యాక్ సైడ్ లో చూసుకుంటే ఈ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం ఈ సైడ్ నుండి చూసుకుంటే ఈ ఫ్రంట్ మడ్గర్ వచ్చేసి ఇది కన్వెన్షనల్ గా ఉంటుంది. సో ఇది అంటే కన్వర్ట్ చేసుకునే విధంగా ఉండి చాలా హైట్ గా ఉంటుంది అనమాట. ఈ టైర్ పైన ఇంకొక మడ్గడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే ఆఫ్ రోడ్ లో నడిపినప్పుడు ఇది యూజ్ చేసుకోవచ్చు, ఇది ఆన్ రోడ్ లో నడిపినప్పుడు అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టైర్ పైన చూసుకుంటే ఈ మడ్గర్ పైన చూసుకుంటే హిమాలయన్ అని చెప్పి మనకు ఒక స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఇలా అయితే చూడొచ్చు. సో ఇంకా సైడ్ నుండి చూసుకుంటే సో ఈ ఫ్రేమ్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే మనం ఏమైనా క్యారీ చేసుకోవడానికి అయితే ఈ ఫ్రేమ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇవి ఏంటంటే హుక్స్ ఉంటాయి. సో మనం ఏమైనా హ్యాంగ్ చేసుకోవడానికి లేదంటే దీనికి తగిలించుకోవడానికి అయితే అంటే అడ్వెంచర్స్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళకి కంఫర్ట్ గా ఉండడానికి ఈ ఫ్రేమ్ అయితే డిజైన్ చేయబడి ఉంటుంది అనమాట. సో ఈ ఫ్రేమ్ కి కూడా ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి మనకు స్టిక్కర్ అయితే కనిపిస్తుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన మనకు రాయల్ ఎన్ఫీల్డ్ కనిపించదు. సో ఇక్కడ ఈ ఫ్రేమ్ కే సైడ్ నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన చూసుకున్నప్పుడు ఇక్కడైతే దీని మోడల్ నేమ్ హిమాలయన్ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. సో ఈ ట్యాంక్ చూడడానికి చాలా హెవీగా ఉంటుంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. పైన ఈ ఏరో షేప్ లో ఉండే ఫ్యూయల్ లిడ్ అయితే ఉంటుంది. సో ఇలాంటి లిడ్ చూసుకోవచ్చు. సో దీని కెపాసిటీ చూసుకుంటే 70 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా మనం కొంచెం ఈ కిందికి వచ్చి చూసుకుంటే ఈ 450 cc గల హెవీ ఇంజిన్ అయితే కనిపిస్తుంది. సో ఇంకొంచెం మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి రైడర్ సీట్ ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇంకొంచెం బ్యాక్ చూసుకుంటే పిలియన్ సీట్ ఉంటుంది. సో ఇవి ఏంటంటే స్ప్లిట్ సీట్ డిజైన్ లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇది వరకు ఉన్న వెహికల్స్ తో కంపేర్ చేసినప్పుడు ఇది చాలా కంఫర్ట్ గా ఉండడానికి అయితే సీట్ డిజైన్ అయితే డిజైన్ చేశారు. సో ఇంకా మనం రేర్ లో చూసుకుంటే ఇది వచ్చేసి ఇది మాక్సిమం 7 kgs దీనిపైన లోడ్ మనం మోసే విధంగా ఈ గ్రాబ్రియల్ డిజైన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఇంకా మనం బ్యాక్ వచ్చి చూసుకుంటే ఈ ఫ్రేమ్ కింద ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ స్టిక్కర్ ఉంటుంది. ఇంకా బ్యాక్ వచ్చి చూసుకుంటే ఇక్కడ వచ్చేసి నెంబర్ ప్లేట్ ఫిట్టింగ్ కోసం అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఈ టర్న్ సిగ్నల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో ఇవే టెయిల్ ల్యాంప్ లాగా అయితే మనకు వర్క్ చేస్తాయి అనమాట. అంటే నార్మల్ గా కీ ఆన్ చేసినప్పుడు ఇవి రెడ్ కలర్ లో బ్లింక్ అవుతాయి. సో మనం టర్న్ సిగ్నల్ ఆన్ చేసినప్పుడు ఆరెంజ్ కలర్ లో ఇండికేషన్ అయితే చూపిస్తాయి. సో ఇలాంటి ఫీచర్ అయితే ఇలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుంచి చూసినప్పుడు వెహికల్ లుక్ అనేది ఇలా కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకు కొన్ని బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ ఫ్రంట్ లో చూసుకుంటే ఇది ఏంటంటే డిస్ప్లేలో సెట్టింగ్ చేసినప్పుడు ఏంటంటే ఈ బటన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ బటన్ చూసుకుంటే ఇది హై బీమ్ లో బీమ్ బటన్ అయితే మనకు యూజ్ అవుతుంది. అంటే మనం హెడ్ ల్యాంప్ ని హై బీమ్ లో బీమ్ చేంజ్ చేయడానికి ఈ స్విచ్ అయితే పనిచేస్తుంది. ఇంకా కింద చూసుకుంటే లెఫ్ట్ రైట్ ఇండికేటర్ వేయడానికి అయితే ఈ స్విచ్ పనిచేస్తుంది. ఇంకా కింద చూసుకుంటే ఇది హార్న్ స్విచ్, ఇది వచ్చేసి జాయ్ స్టిక్ అనమాట. అంటే డిస్ప్లేలో ఉన్న ఈ సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేయడానికి ఈ జాయ్ స్టిక్ బటన్ అయితే మనకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకుంటే మనకు ఈ బటన్స్ అయితే కనిపిస్తాయి. సో ఈ బటన్ వచ్చేసి ఇది హజార్డ్ స్విచ్ అనమాట. అంటే ఈ వెహికల్ ఉన్న లైట్స్ అన్ని ఎట్ ఏ టైం ఆన్ చేయడానికి ఇదైతే హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇది ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే దీనిలో ఉన్న లైట్స్ అన్ని కూడా ఎట్ ఏ టైం ఆన్ అయితే అవుతాయి అనమాట. సో ఒకసారి అయితే నేను ఇవి ఆన్ చేసి అయితే చూపిస్తున్నాను. సో ఇలా ఆల్ ఎల్ఈడి లైట్స్ అయితే మనకు ఆన్ అవుతాయి. అంటే ఎనీ ఎమర్జెన్సీ కేసులో మనం లైట్స్ ఆన్ చేయడానికి సో ఇవైతే ఇండికేషన్ ఇస్తాయి అనమాట. అంటే ఫ్రంట్ లో ఉన్న ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అంటే రేర్ లో ఉన్న ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఇవి అన్ని ఎట్ ఏ టైం ఆన్ అయితే మనకు కనిపిస్తాయి అనమాట. హెడ్ ల్యాంప్ మాత్రం వెహికల్ ఆన్ అయినప్పుడు మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి ఫీచర్స్ అయితే దీనిలో ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంకో బటన్ చూసుకుంటే ఇది వచ్చేసి ఈ వెహికల్ ఆన్ ఆఫ్ బటన్ అనమాట. అంటే ఈ ఇంజన్ ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. సో వెహికల్ ని ఇది ఆన్ చేయడానికి అంటే ఇంజన్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ దీని కింద చూసుకుంటే ఎం అనే బటన్ ఉంటుంది. సో ఇది ఏంటంటే ఈ వెహికల్ ఉన్న మోడ్స్ అంటే డిస్ప్లే మోడ్స్ కానీ
అంటే ఏబిఎస్ మోడ్స్ కానీ చేంజ్ చేయడానికి అయితే ఈ దీంట్లో అయితే ఈ ఎం బటన్ పనిచేస్తుంది. సో ఇలాంటి బటన్స్ అనేవి ఈ రైట్ సైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంటాయి. సో దీనిలో మెయిన్ ఇగ్నిషన్ చూసుకుంటే దీనిలో ఇలా మిడిల్ లో ఉంటుంది. కీ ఇన్సర్ట్ చేసి ఇగ్నిషన్ ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా సో దీంట్లో అయితే ఈ ఆప్షన్ ఉంటుంది. ఈ హ్యాండిల్ బార్ ఏంటంటే ట్యూబ్ మోడల్లో ఉండే హ్యాండిల్ బార్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. సో ఈ హ్యాండిల్ బార్ కి ఇక్కడ ఈ ప్లేస్ లో రైట్ సైడ్ లో యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇలాంటి ఈ ఛార్జింగ్ పోర్ట్ అయితే చూసుకోవచ్చు. ఇది యూఎస్బి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అనమాట. ఫ్రెండ్స్ ఫ్రంట్ మిడిల్ లో చూసుకుంటే ఈ ఎల్ఈడి ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఉంటుంది. సో దీనిలో చాలా ఇండికేటర్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఫ్యూయల్ గేజ్ కానీ, ఓడోమీటర్ కానీ, స్పీడోమీటర్ కానీ, క్లాక్ కానీ, ఇంజన్ మాల్ ఫంక్షన్స్ కానీ, ఏబిఎస్ మోడ్స్ కానీ, సో దీంట్లో ట్రిప్పర్ నావిగేషన్ కానీ, సో గూగుల్ మ్యాప్స్ తో ఉండే ఈ ఫుల్ నావిగేషన్ అయితే మనం అయితే దీనిలో చూసుకోవచ్చు. సో దీనిలో చాలా మాడిఫై చేసిన ఫీచర్స్ అయితే యాడ్ చేశారనమాట. సో ఇలాంటి ఇండికేటర్స్ అన్ని కూడా దీంట్లో అయితే మనకు కనిపిస్తాయి. ఫ్రెండ్స్ హిమాలయన్ 450 డైమెన్షన్ చూసుకుంటే దీని లెంత్ వచ్చేసి అంటే ఈ ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు దీని లెంత్ చూసుకుంటే 2245 mm లెంత్ అయితే ఇచ్చానమాట. సో ఇలాంటి లెంత్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ విడ్త్ చూసుకుంటే ఇది వచ్చేసి 852 mm విడ్త్ అయితే ఉంటుంది. అంటే ఈ హ్యాండిల్ బార్ ఎండ్ నుంచి ఈ హ్యాండిల్ బార్ ఎండ్ వరకు దీని విడ్త్ వచ్చేసి 852 mm విడ్త్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ హైట్ చూసుకుంటే ఈ కింది నుండి అంటే బాటమ్ నుండి అప్ టు ఈ మిర్రర్స్ వరకు దీని హైట్ వచ్చేసి 1316 mm హైట్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వీల్ బేస్ చూసుకుంటే ఈ ఫ్రంట్ వీల్ నుంచి రేర్ వీల్ వరకు గ్యాప్ ని వీల్ బేస్ అని అయితే అంటారు. సో ఇది 1510 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. అంటే నార్మల్ వెహికల్స్ తో కంపేర్ చేసినప్పుడు వీల్ బేస్ అనేది చాలా హైగా ఉంటుంది. సో ఇది ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి మంచి రోడ్ గ్రిప్ ని కలిగి ఉండే విధంగా దీంట్లో అయితే హై వీల్ బేస్ 1510 mm వీల్ బేస్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే అంటే ఇంజన్ నుంచి కింది వరకు గ్యాప్ ని గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తారు. సో ఇది వచ్చేసి 230 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందన్నమాట. దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా హైట్ గా ఉంటుంది. సో ఆఫ్ రోడ్ లో మనం రైడ్ చేసినప్పుడు ఏంటంటే కింద ఉన్న స్టోన్స్ గానీ ఏమైనా ఉంటే ఇంజన్ కి టచ్ అవ్వకుండా ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట హై గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో సీట్ హైట్ చూసుకుంటే ఇది వచ్చేసి ఈ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే స్టాండర్డ్ మోడ్ కి లేదంటే లో సీట్ హైట్ కి కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే స్టాండర్డ్ మోడ్ లో ఉన్నప్పుడు 825 mm ఉంటుంది. లో సీట్ హైట్ ఉన్నప్పుడు 805 mm సీట్ హైట్ అయితే దీంట్లో ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ వెయిట్ చూసుకుంటే చూడడానికి చాలా హెవీగా ఉంటుంది. 181 kgs అయితే ఈ వెహికల్ వెయిట్ ఉంటుంది. ఇది వితౌట్ ఫ్యూయల్ అనమాట. విత్ ఫ్యూయల్ చూసుకుంటే 196 kgs అయితే దీని వెయిట్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 17 లీటర్స్ అయితే ఉంటుంది. సో ఇలా ఈ ఫ్యూయల్ ట్యాంక్ కూడా చాలా హెవీగా కనిపిస్తుంది. 17 లీటర్స్ కెపాసిటీ గల ఫ్యూయల్ ట్యాంక్ అయితే దీనిలో ఇచ్చారనమాట. అంటే మనం ఎక్కువ లాంగ్ జర్నీ చేసినప్పుడు ఏంటంటే ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఇంజన్ చూసుకుంటే ఇది వచ్చేసి లిక్విడ్ కూల్ ఇంజన్ అనమాట. అదేవిధంగా సింగిల్ సిలిండర్ ఇంజన్, 4 వాల్వ్స్ అయితే ఉంటాయి ఇంజన్ లో. సో దీంట్లో ఈ ఫ్రంట్ లో ఇలా రేడియేటర్ అనే పార్ట్ లాంటిది ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఈ ఇంజన్ కూల్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే చూసుకోవచ్చు. సో ఈ ఇంజన్ లో బోర్ చూసుకుంటే 84 mm బోర్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి 81.5 mm స్ట్రోక్ అయితే ఇచ్చారు. సో ఇలా చాలా హెవీగా అయితే కనిపిస్తుంది ఇంజన్ వచ్చేసి. సో దీని కెపాసిటీ చూసుకుంటే 452 cc కెపాసిటీ గల ఇంజన్ అనమాట ఇది. ఈ ఇంజన్ కంప్రెషన్ రేషియో చూసుకుంటే 11.5:1 అనమాట. అంటే ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఇంజన్ లోకి ఫ్యూయల్ వచ్చేటప్పుడు ఫ్యూయల్ తో పాటు కొంత ఎయిర్ కూడా వస్తుంది. సో అది ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఈ కంప్రెషన్ రేషియో అయితే చెప్తుంది అనమాట. సో దీని మాక్సిమం పవర్ చూసుకుంటే ఇది వచ్చేసి 8000 RPM వద్ద 40 PS పవర్ ని రిలీజ్ చేస్తుంది. లేదంటే 29 kW పవర్ ని ఇంజన్ అయితే రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా 5500 RPM వద్ద 40 Nm స్టాక్ ను కూడా ఇది అయితే రిలీజ్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో స్టార్టింగ్ మెథడ్ చూసుకుంటే దీనిలో కిక్ రాడ్ ఉండదు. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ లో వెహికల్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇక్కడైతే సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంటుంది. సో దీని ద్వారా వెహికల్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో క్లచ్ ప్లేట్స్ ని వెట్ మల్టిపుల్ క్లచ్ ప్లేట్స్ అంటారు. సో దీంట్లో ఈ స్లిప్పర్ క్లచ్ ఫీచర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. సో ఇలాంటి క్లచ్ అయితే చూసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో గేర్ రాడ్ చూసుకుంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. సో దీనిలో మోనో గేర్ రాడ్ అయితే ఉంటుంది. ఇది 6 స్పీడ్ ట్రాన్స్మిషన్ సపోర్ట్ చేస్తుంది. ఇలా ఈ గేర్ రాడ్ అయితే చూడొచ్చు. వెహికల్ లో చాసిస్ గురించి చూసుకుంటే ఇది వచ్చేసి స్టీల్ ట్విన్ ట్యూబ్లర్ ఫ్రేమ్ అనమాట. సో ఇలా అయితే ఈ ఫ్రేమ్ చాసిస్ అయితే కనిపిస్తుంది. ప్రీవియస్ ఉన్న మోడల్స్ తో కంపేర్ చేసినప్పుడు ఈ చాసిస్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఈ సస్పెన్షన్ చూసుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి యూఎస్డి ఫోక్స్ ఉంటాయి. అంటే అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ఉంటాయి. సో ఇలాంటి ఫోక్స్ సస్పెన్షన్ అయితే చూడొచ్చు. సో దీనిలో 43 mm ట్రావెల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ రేర్ లో సస్పెన్షన్ చూసుకుంటే రేర్ లో వచ్చేసి మోనో షాక్ సస్పెన్షన్ ఉంటుంది అనమాట. సో దీన్ని లింకేజ్ టైప్ మోనో షాక్ సస్పెన్షన్ అయితే పిలుస్తారు. సో ఇలాంటి సస్పెన్షన్ డిజైన్ అయితే చూడొచ్చు అనమాట. ఈ రేర్ వీల్ ట్రావెల్ చూసుకుంటే ఇది వచ్చేసి 200 mm డయామీటర్ లో అయితే ఉంటుంది. సో ఇలాంటి రేర్ వీల్ ట్రావెల్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో టైర్స్ అండ్ బ్రేక్స్ గురించి చూసుకుంటే ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఇది 90/90 సైజులో ఈ టైర్ అయితే ఉంటుంది. సో ఇలాంటి టైర్ డిజైన్ అయితే చూసుకోవచ్చు.
ఈ వీల్ సైజ్ చూసుకుంటే 21 ఇంచెస్ వీల్ సైజ్ అయితే ఉంటుంది. ఈ వీల్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇలాంటి వీల్ సైజ్ అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ టైర్ వచ్చేసి 140/80 సైజ్ లో ఉంటుంది. ఇది రేడియల్ టైర్. ఈ వీల్ సైజ్ చూసుకుంటే ఇది 17 ఇంచెస్ వీల్ సైజ్ అయితే ఉంటుంది. స్పోక్ వీల్స్ ఉంటాయి, అంటే ఫ్రంట్ రేర్ రెండు స్పోక్ వీల్స్ అయితే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే దీంట్లో హైడ్రాలిక్ టైప్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో ఈ ఫ్రంట్ లో ఉన్న డిస్క్ బ్రేక్స్ చాలా పెద్దగా ఉంటుంది. ఇది 320 mm డయామీటర్ లో డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో ఇలాంటి డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. సో ఫ్రంట్ వీల్ పెద్దగా వస్తుంది, అదేవిధంగా ఈ డిస్క్ బ్రేక్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. 320 mm డయామీటర్ లో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. సో దీన్ని వెంటిలేటెడ్ టైప్ డిస్క్ బ్రేక్ అని పిలుస్తారన్నమాట. సో దీనికి డబుల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే క్యాలిపర్ చూడొచ్చు, డబుల్ పిస్టన్ అయితే ఉంటుంది దీనికి. అదే విధంగా దీంట్లో డ్యూయల్ ABS అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ రేర్ లో చూసుకుంటే రేర్ లో కూడా డిస్క్ బ్రేక్ అయితే ఇస్తారు. సో ఈ డిస్క్ బ్రేక్ సైజ్ చూసుకుంటే 270 mm డయామీటర్ లో ఈ రేర్ లో ఉన్న డిస్క్ బ్రేక్ అయితే ఇస్తారన్నమాట. సో ఇది కూడా వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్. ఇది వచ్చేసి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ తో అయితే వస్తుంది అనమాట. సో ఇలాంటి ఈ పిస్టన్ క్యాలిపర్ అయితే చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్ ఈ డిస్క్ బ్రేక్స్ కి ఏంటంటే ఇది డ్యూయల్ ABS ని సపోర్ట్ చేస్తుంది. సో ABS మోడ్స్ కూడా చేంజ్ చేయడానికి మనకి ఇక్కడైతే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఎలక్ట్రికల్ చూసుకుంటే దీనిలో 12 volts 8 ఆంపియర్ సపోర్ట్ చేసే మెయిన్టెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. ఇదే కాకుండా హెడ్ ల్యాంప్ చూసుకుంటే LED తో వస్తుంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ LED తో వస్తాయి. సో రేర్ లో ఉన్న ఈ టర్న్ ఇండికేటర్స్ కూడా LED తో అయితే వస్తాయి అనమాట. సో దీనిలో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వచ్చేసి ఫుల్ LED తో అయితే రౌండ్ షేప్ లో ఉంటుంది. సో ఇలాంటి ఎలక్ట్రికల్స్ అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ ఈ హిమాలయన్ 450 లో మనం అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాం, కానీ దీని ప్రైస్ గురించి అయితే డిస్కస్ చేసుకోలేదు. సో దీంట్లో వచ్చేసి సింగిల్ వేరియంట్ వస్తుంది. 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీనిలో కలర్ ను బట్టి అయితే ఆ ప్రైస్ ఉంటుంది. అంటే బేసిక్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు అయితే దీనిలో ప్రైజెస్ డిఫరెంట్ గా ఉంటాయి. సో దీని బేసిక్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే 2,58,000 చేంజ్ నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ బేసిక్ మోడల్ ఉంటుంది. సో టాప్ మోడల్ చూసుకుంటే 2,98,000 చేంజ్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. సో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఎక్స్టెండ్ వేరియంట్ తో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి బేసిక్ వేరియంట్ వచ్చేసి 3,56,000 చేంజ్ అయితే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. టాప్ మోడల్ చూసుకుంటే 3,71,000 చేంజ్ అయితే ఈ ఆన్ రోడ్ ప్రైస్ అయితే టాప్ మోడల్ ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్స్ అన్ని ఉంటాయి. సో ఈ వీడియో వచ్చేసి నేను మంచిర్యాలలో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు వెహికల్స్ కావాలనుకుంటే ఇక్కడైతే అవైలబుల్ గా ఉన్నాయి. షోరూమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి షోరూమ్ వాళ్ళైతే మీరు అప్రోచ్ కావచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ హిమాలయన్ 450 గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. సో వీడియో మీకు యూస్ఫుల్ గా ఉందనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.